బాపట్ల జిల్లా వెదుర్లపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను గోరక్షణ కమిటీ సభ్యులు అడ్డగించి గోవులను రక్షించారు. కృష్ణా జిల్లా నందమూరి నుంచి ఈ గోవులను తరలిస్తున్నట్టు తెలిసింది. వెదుర్లపల్లి పోలీసుల సహకారంతో 32 గోవుల అక్రమ రవాణా లారీని అదుపులోకి బాపట్ల పోలీసులు, మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అఖిల గోమాత పరిరక్షణ కమిటీ అధ్యక్షుని ఇచ్చిన సమాచారంతో ఈ గోవులను పట్టుకున్నారు. పట్టుకున్న గోవులను బాపట్ల పట్నం రైలుపేటలో ఉన్న గోశాలకు తరలించారు. ఈ గోమాతలను పట్టుకున్న వారిలో బాలాజీ చీరాలలో గోరక్షణ సమితి వ్యవస్థాపక సభ్యులు మోహన్ మురళి, శ్రీనివాసరావు, విహెచ్పి అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ సభ్యులు మురళీకృష్ణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జ్ఞాన సత్యప్రసాద్, శివనారాయణ, సాయి, గోపి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ గోవుల రవాణా జరుగుతుందని ఆయన ఆధ్వర్యంలో శివస్వామి గారి గైడ్లైన్స్లో మేము చీరాల బాపట్ల మధ్య గోవులు అక్రమంగా తరలిస్తుంటే ఆ వ్యాన్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాటిని పట్టుకొని ఆపడం జరిగింది. మన డిపార్ట్మెంటు వాళ్ళ సహకారంతో వెదులపల్లి ఎస్ఐ గారు మాకు పూర్తిగా సహకరించారు. మన మున్సిపాలిటీ సిబ్బంది మరియు కలెక్టర్ గారు కూడా దారిలో కలవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు అందరి సహకారంతో గోమాతలను మన బాపట్ల ఇక్కడ హిందూ శ్మశాన వాటికలో అప్పచెప్పడం జరిగింది. 32 నందులు ఉన్నాయండి. ఒక దున్నపోతు ఒకటి ఉందండి. మొత్తం 33 శాల్తీలు అప్పచెప్పడం జరిగింది. వీటి పరిరక్షణకి మా వంతు సహకారం మేము అందిస్తాము. ఈ సహకారాన్ని అందించిన అందరు యువకులకు మరియు విహెచ్పి, ఆర్ఎస్ఎస్, చీరాల గోపరిరక్షణ సమితి సభ్యులు అందరికీ, పత్రికా సోదరులకు, బీజేపీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వాడికి ఒకటి